ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. జనవరి 1 నుండి 2025వ సంవత్సరం అంతా మీకు జరగబోయేది ఇదే. మిస్ అవ్వకుండా చూడవలసిన వీడియో. తులారాశి వారికి 2025వ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. తులారాశి దీనిని రాశి చక్రంలో 7వ రాశిగా పిలుస్తారు. చిత్తా నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం, 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రం, 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. అయితే 2025వ సంవత్సరం అనేది ప్రారంభం కాబోతూ ఉంది కదా. అయితే ప్రతి ఒక్క రాశుల వారి జీవితంలోనూ కూడా ఇప్పుడు మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి. మరి 2025వ సంవత్సరంలో తులారాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఏ ఏ విషయాల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, కుటుంబం, ప్రేమ జీవితం, ఇలా ప్రతి విషయంలోని కూడా ఎలాంటి ఫలితాలు చూస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం. ముందుగా తులారాశి వారి యొక్క ఆర్థిక స్థితి 2025వ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? 2025లో మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడే అవకాశం ఉంది. కానీ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆదాయం విషయంలో మీరు చాలా వరకు కూడా జాగ్రత్త తీసుకోవాలి. అంటే డబ్బు ఖర్చు అవ్వకుండా కాపాడుకోవడం అనేది ఇక్కడ చాలా వరకు కూడా మీకు ముఖ్యమైనటువంటి ఘట్టంగా చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త తీసుకోవాలి అని ఖచ్చితంగా మేమైతే సూచిస్తున్నాము. సంపాదన పెంచుకోవడానికి ఈ సమయంలో మీరు చాలా వరకు కూడా ప్రయత్నాలు అనేవి చేస్తారు. కాబట్టి మీ ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితి గురించి మీరు కొంచెం చేసి దాని గురించి అవగాహనలోకి వచ్చి డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది మీరు మాత్రమే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అలా ఆలోచించి మీరైతే నిర్ణయం తీసుకుంటే చాలా వరకు కూడా బాగుంటుంది. ఆర్థికంగా మీరు చాలా మంచిగా ఎదిగినా ముందు చెప్పినట్టుగా ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యవసాయం చేసే వారికి కానివ్వండి, ఏదైనా వ్యాపారం చేస్తున్న వారికి కానివ్వండి, అసలు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూస్తే 2025లో మీ పనిలో కృషి, అంకిత భావం మిమ్మల్ని ముందుకు చాలా వరకు కూడా హ్యాపీగా నడిపించేస్తుంది. అయితే మీ జ్ఞానం మరియు నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడమే చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఎక్కడైనా కూడా ఏ విషయంలోనైనా కూడా మీకు అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా వస్తాయి. వ్యాపారంలో కానీ లేదా ఉద్యోగంలో కానీ మన పర్సనల్ జీవితంలో కానీ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ప్రతి ఒక్క మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా కామన్ అనే చెప్పుకోవాలి. అయితే వీటన్నిటినీ కూడా మీరు ఏదో నెగిటివ్గా తీసుకోకుండా మీ యొక్క జ్ఞానంతో ఆలోచించి కనుక ముందుకు వెళ్ళారంటే చాలా వరకు కూడా మంచి ఫలితాలు ఏర్పడతాయి. కాబట్టి 2025వ సంవత్సరంలో మీకు చాలా వరకు కూడా కొత్త కొత్త అవకాశాలని వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీ కెరియర్ అనేది అభివృద్ధికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా క్రమక్రమంగా మీరు చాలా వరకు కూడా మీ యొక్క వ్యవసాయంలో మంచి మార్గంలో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. పెద్ద పెద్ద నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. మనం ఎంత మంచి స్థాయిలో ఉన్నా కూడా కొన్నిసార్లు తొందరపాటుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు లేదా పెద్ద పెద్ద నిర్ణయాలు అనేవి మనకి చెడునే తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు కూడా పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. అంటే 2025వ సంవత్సరంలో ఏదైనా కూడా కొద్దిగా మీ కుటుంబంతోనో మీ మంచి కోరుకునే వారితోనో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కానీ మీరేంటంటే ఆలోచన లేకుండా మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. దాని కారణంగా మీరు చాలా వరకు కూడా నెగిటివ్నే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక మరి కుటుంబ జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే 2025లో కుటుంబ జీవితంలో అనేక మార్పులు సంభవించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ఆత్మీయ సంబంధాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబంలో చిన్న గొడవలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే గొడవలు అనేవి కామన్ అనేది చెప్పుకోవాలి. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ సమయం మరియు శక్తిని సరైన విధంగా వినియోగించుకోవడం అనేది చాలా వరకు కూడా మంచి విషయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఏంటంటే మీరు ఎక్కువగా కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతారు. అంటే మీకు టైం ఉన్నా కూడా కుటుంబంతో గడపలేకపోతారు. కుటుంబంతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలన్న ఆలోచన ఈ సమయంలో మీకు రాదు. దీని కారణంగానే కుటుంబంతో గొడవలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా మిమ్మల్ని మీరు
గమనించుకోండి. అసలు మీరు ఎటు వెళ్ళిపోతున్నారు? మీ జీవితం ఎటు వెళ్ళిపోతుంది? కుటుంబంతో మాట్లాడకుండా కుటుంబాన్ని దూరం పెట్టడం ఏంటి? ఇలాంటివన్నీ కూడా మీరు గమనించుకుంటూ తప్పనిసరిగా ఉండాలని చెప్పాలి. ప్రేమ మరియు ఇలాంటి ప్రేమ సంబంధిత విషయాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూస్తే 2025వ సంవత్సరంలో ప్రేమ విషయంలో మాత్రం చాలా బావుంటుందనే చెప్పుకోవాలి. అలా అయితే మీ పక్షాన ఉన్న వారితో సంబంధం మరీగా బలపడుతుందని చెప్పాలి. అంటే మీతో ప్రేమలో ఉన్నటువంటి వారికి మీకు మధ్య బంధం అనేది మంచిగా బలపడుతుంది. మంచిగా మీ మధ్య ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే మీకు ముఖ్యంగా గతంలో ఉన్నదానికన్నా కూడా 2025వ సంవత్సరంలో మీ బంధం అనేది ఒక కొత్త ప్రేమగా ప్రారంభం కాబోతుంది. దానితో పాటు ఏంటంటే మీరు ప్రస్తుతం అంటే 2024వ సంవత్సరంలో ఉన్నదానికన్నా కూడా ఇంకా లోతైన ప్రేమలోకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో అపార్థాలు రావడం కామన్. మీకు అదే జరగబోతూ ఉంది. అయితే అపార్థాలు వచ్చినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండండి. కేవలం ప్రేమించుకుని వివాహాలు చేసుకోవాలనుకుంటున్న ప్రేమికులకు మాత్రమే కాదండి, వివాహాలు జరిగినటువంటి భార్యాభర్తలకు కానివ్వండి, ఎవరికైనా కూడా ఈ సమయంలో ఇదే విధంగా ఉండబోతుంది. గతంలో ఉన్నదానికన్నా కూడా ఈ సమయంలో చాలా వరకు కూడా మంచి ఫలితాలే మనకైతే కనిపిస్తున్నాయి. మంచిగా ప్రేమ జీవితం పరంగా ముందుకు వెళ్ళబోతూ ఉంది. అపార్థాలు వచ్చినా, అనుమానాలు వచ్చినా వీలైనంత వరకు కూడా మీరు వాటిని సార్ట్ అవుట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉండబోతుంది రాశి వారికి అనేది చూస్తే 2025వ సంవత్సరంలో ఆరోగ్యం పరంగా చాలా వరకు కూడా సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉందండి. ముఖ్యంగా పెద్ద వయస్కులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఖచ్చితంగా వహించాల్సి ఉంటుంది. ప్రస్తుత బాధలు అంటే 2024వ సంవత్సరంలో ఉన్నటువంటి బాధల గురించి అసలు ఆలోచించవద్దు. 2025లో ఏం చేయాలన్నది ఆలోచించాలి కానీ గతంలో జరిగిపోయిన దాని గురించి కనుక ఆలోచిస్తే ఎక్కువగా ఆరోగ్య సమస్యల వల్ల చికిత్సలు అధికంగా తీసుకోవడం కానీ ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా కూడా చికిత్స తీసుకోవడం, వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యంగా చెప్పవచ్చు. 2025లో మీ అదృష్టం అనేది చాలా వరకు కూడా సామాన్యంగా ఉండబోతూ ఉంది. మీరు ముందుకు సాగడానికి కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. మీ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే కనుక విజయం ఖచ్చితంగా సాధించగలుగుతారు. 2025లో మీకు అనుకూలమైన గ్రహాలనేవి కూడా మీకు చాలా వరకు కూడా అన్ని విధాలుగా కలిసి రాబోతూ ఉన్నాయి. కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలే మనకు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో పెద్ద ప్రయాణాలనేవి చేయబోతూ ఉన్నారు. ఇది ఒక ఉద్యోగకు సంబంధించినటువంటి ప్రయాణం కావచ్చు, లేదా కుటుంబం లేదా వ్యక్తిగత ప్రజలతో కలిసి మీరు ప్రయాణం చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రయాణాలు మీకు కొత్త అనుభూతిని తెచ్చిపెడతాయి. కొత్త వాళ్ళ పరిచయాలనేవి కూడా 2025వ సంవత్సరంలో మీకు జరగబోతూ ఉన్నాయి. ఎంతో కాలం నుంచి లాక్కుని వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే కనుక మరింత ఆర్థిక లాభం కోసం పెట్టుబడులు, ఆస్తులు అధికంగా మీరు ఆస్తికి సంబంధించి అధికమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో మనస్ఫూర్తిగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రేమ జీవితం మరియు సంబంధంలో సున్నితంగా ఉండేటటువంటి ప్రయత్నం చాలా వరకు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అనేది వహించాల్సి ఉంటుంది. వ్యాయామం చేసుకోండి. ఆహారం కూడా మంచి ఆహారం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆచితూచి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కోపం విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీకు చాలా సమస్యలు వచ్చినప్పటికీ, నష్టాలు వచ్చినప్పటికీ కూడా స్ట్రైట్‌గా నిలబడేటటువంటి ప్రయత్నం చేయండి. చూసారు కదా 2025వ సంవత్సరంలో తులారాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే షేర్ చేయండి. ఓం నమః శివాయ.